మీరా ఏంటి ఇక్కడికి? ఏంటి మీరా ఏం చేస్తా? పో మీరా. అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా? నా కడుపులో ఉన్న బిడ్డకి వయసు ఇప్పుడు 45 రోజులు. డాక్టర్ చెప్పారు. స్కాన్ చేసి చూశాను. ఒక చిన్న డాట్ లా కనిపించింది. 3 నెలలు జాగ్రత్తగా ఉండాలంట. భద్రంగా చూసుకుంటావు కదా? పెళ్లి మా నాన్నతో చెప్తాను. తిడతారు, కొడతారు, మాట్లాడరు, కానీ మన పెళ్లికి ఒప్పుకుంటారు. నా జీవితంలో నేను సంతోషంగా ఉన్న మొదటి రోజు అదే. నన్ను పూర్తిగా మార్చినందుకు థ్యాంక్స్ మీరా. ఓ, ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయిపోయిందా? ఇంద్రా, ఇంద్రా, కావాలి. ఎవరా మీరు?
వదిలేయండిరా. హలో, సేకరణ మాడుతున్నాను చెప్పు. రావడానికి లేట్ అవుద్ది, ఫోన్ చేసి పడుకో. వాడు ఎప్పుడైనా రావచ్చు, త్వరగా చంపేయి. టేక్ డైవర్షన్ అని బోర్డు పెట్టి కార్ డైవర్ట్ చేశారు సార్. సార్ ఎన్నిసార్లు చెప్పాలి, దయచేసి అర్థం చేసుకోండి సార్. వెళ్ళండి సార్. ఐసీయూలో ఎవరిని ఎలా చేయరు సార్. ఏమీ అర్థం కావడం లేదయ్యా. ఎప్పుడైనా నిద్రపోతాట, చిన్న షాకు తగిలినా పడుకొని నిద్రపోతాట. ఆ అమ్మాయి నీకేమవుతుంది? నేను లవ్ చేసే అమ్మాయి సార్. పేరు? మీరా. వాళ్ళ నాన్నెవరు? మా అమ్మ ఇక్కడ అడ్మిట్ అయిందట. సార్, పేషెంట్ నేమ్ సార్? మీరా? ఓ 10 minutes వెయిట్ చేయండి సార్. అసలు తనకేమైందమ్మా? ఆవిడికి మీరు తండ్రినమ్మా. పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది. ఓ 10 minutes వెయిట్ చేయండి, నేను పిలుస్తాను. ప్లీజ్ సార్. ఆ అమ్మాయి తండ్రి నాకు కావాల్సిన వ్యక్తి. ఈ విషయం మీడియాకు వెళ్ళకూడదు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, మీరాకేమైంది? మీరు తన తండ్రిని. మీ అమ్మాయిని చాలా బ్రూటల్ గా కొట్టారు. ఇప్పుడే మీ అమ్మాయి 2 months ప్రెగ్నెంట్ అని కూడా తెలిసింది. కానీ ఇప్పుడు అబౌట్ అయింది. ఇప్పటి వరకు తనకి స్పృహ రాలేదు. షీ స్టిల్ ఇన్ కోమా. తను ఒక 5 రోజులు ఐసీయూలో అబ్జర్వేషన్ లో ఉంచాలి. నీలాంటి వాటితో తిరగదని నెత్తిలో మొత్తుకున్నాను. ఒక్క నిమిషం కూడా వీడి ఈ హాస్పిటల్లో ఉండకూడదు. బయటికి విసిరేయండి రా. రేయ్, ఇంకోసారి వాడు ఈ హాస్పిటల్ వైపు వచ్చాడో అందరినీ నరికి పారేస్తాను. సరే, ఓకే. అది ఇంకా చావలేదంట, కోమాలో ఉందంట. ఏమిట్రా చొక్కా మీద మరకలు? ఇంద్రా, ఏమిట్రా మొహం అంతా వాడిపోయి ఉంది? ఇంద్రా, ఏమిందిరా? ఏమైందిరా? చెప్పండ్రా, ఏమైంది? అమ్మా, మీరా? మీరా? మీరాకేమైంది? అయ్యో! ఇంద్రా! ఇంద్రా! ఇంద్రా, తలుపు తెరువు! తలుపు తెరువు! ఇంద్రా! ఇంద్రా! తలుపు తెరవరా! ఇంద్రా!
సార్ మీరు పెద్ద బిజినెస్ మ్యాన్. మీ వ్యాపారంలో ఎంతో మంది శత్రువులు ఉంటారు. మీ మీద పగ తీర్చుకోవాలని మీ అమ్మాయిని ఇలా చేసి ఉండొచ్చు. పెద్దగా శత్రువులు అంటూ నాకు ఎవరూ లేరు. 15 ఏళ్ల క్రితం వరదరాజులోనూ ఒక టెక్స్టైల్ ఓనర్. ఆయనకి నాకు అస్సలు పడేది కాదు. కానీ ఆయన కూడా 2 సంవత్సరాల క్రితం బాంబే వెళ్లి సెటిల్ అయిపోయారు. ఎవరైనా నా కూతుర్ని ఇంత దారుణంగా మనసు ఎలా వస్తుంది సార్? మీరా కార్ కి రెడ్ పెయింట్ అంటుకోవడం వల్ల అక్యూస్ట్ వచ్చింది రెడ్ కలర్ కార్ అని మాత్రమే కన్ఫర్మ్ అయింది. ఆ రోజు వర్షం రావడం వల్ల ఇక ఏ ఎవిడెన్స్ దొరకలేదు. వాళ్ళు తప్పకుండా ప్లాన్ చేసే చేశారు. చెప్పండి ఇంద్ర, మీరు వాళ్ళలో ఒకరినైనా గుర్తుపట్టగలరా? లేదు సార్, నాకేది గుర్తులేదు. ఇలా చూడండి ఇంద్ర, మీరు నిద్రపోయేటప్పుడు కూడా మిగతా వాళ్ళు మాట్లాడేది మీకు వినిపిస్తుందని మాకు తెలుసు. వర్షం పడుతోంది, నేను బండ్లో ఉన్నాను. నాకేది గుర్తులేదు సార్. చెప్పాను సార్ నా కూతురికి వీటితో తిరగద్దని. ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతున్నారు కదా, కూర్చోండి. కూర్చోండి. అడగండి. ఇంద్ర, బాగా ఆలోచించి చెప్పండి. కనీసం ఒక్కరినైనా గుర్తుపట్టగలరా? నాకేది గుర్తులేదు సార్, నన్ను క్షమించండి. ఇంద్ర ఆగు. పోలీసులతో మీరా నాన్నగారితోటి నాకేమీ గుర్తులేదని అబద్ధం చెప్పాను. కానీ ఇప్పటికీ మీరా ఏడుపు నాకు వినిపిస్తూనే ఉంది. ఏంట్రా? నేను ఆ చోటుకు వెళ్ళాలరా. చాలా బ్రూటల్ గా ఏం చేశారో నా కూతుర్ని? మీరు నిద్రపోయేటప్పుడు కూడా మిగతా వాళ్ళు మాట్లాడేది మీకు వినిపిస్తుందని మాకు తెలుసు. మీ అమ్మాయిని చాలా బ్రూటల్ గా చొక్కా మీద హలో, సేకరణ మాడుతున్నాను చెప్పు. రావడానికి లేట్ అవుద్ది, ఫోన్ చేసి కొడుకో. సేకరణ మాడుతున్నాను చెప్పు. సేకరణ మాడుతున్నాను చెప్పు. రెడ్ కలర్ కార్ అని మాత్రమే కన్ఫర్మ్ అయింది. మొత్తం నలుగురు. ఏంటి నలుగురా? రే ఏంటా నువ్వు అనేది? ఒకరి పేరు శేఖర్. శేఖర్ నాకు గన్ను కావాలరా. నాలో ఇప్పుడు కసి మాత్రమే ఉంది. పగ తీర్చుకోవాలన్న కసి. ఎవరో నలుగురు తెలియని వ్యక్తులను వెతుక్కుంటూ గన్నుతో నేను నా కూతుర్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని ప్రాణాలతో వదలకూడదు సార్. చూసి వెళ్ళిపోతాను ప్లీజ్. సార్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సార్ ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్ ప్లీజ్. ఇంటికి వచ్చేస్తావా? పోరా ముందు, పోరా బయటికి పొమ్మంటుంటే. పూర్తి వాడిని వదిలో. ఏంటి? మీరని ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను సార్. వెళ్ళు.
మత్తు వదలరా, నిద్ర మత్తు వదలరా. ఆ మత్తులో పడితే గమ్మత్తుగా చింత మత్తు వదలరా, నిద్ర మత్తు వదలరా. అసలు మనం కలిసి ఉండకూడదు మీరా. ఆ వల్లేగా నీకు ఈ పరిస్థితి. నేను నిద్రపోయినప్పుడల్లా నీ మాటలు నేను వినగలను. ఇప్పుడు నేను మాట్లాడేది వింటున్నావా? ఇకపై నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. నన్ను క్షమించు మీరా. నాన్న, దాన్ని ఎగరనివ్వండి ప్లీజ్. సార్, మీరా ఉండాల్సిన చోటిది. మాతో కాదు, తను నీతోనే ఉండాలి. తను రోజు నీ గొంతుకు వినాలి. త్వరలోనే తను లేచి నడుస్తుందన్న నమ్మకం నాకుంది. నీ మీరా నువ్వే కాపాడుకో. నాకు తెలిసి మీరా అంటే నచ్చని వాళ్ళు లేరు, మీరాకి నచ్చని వాళ్ళు లేరు. బాగా ఆలోచించి చెప్పు. మీరాకి నాకు బాగా తెలిసిన వాళ్లే ఎవరో ఈ పని చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. కానీ బట్ కార్తీక్ అని ఒకరు తన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తను కూడా నో అని చెప్పిందే. 2-3 సార్లు ఫోన్ లో మాట్లాడినప్పుడు పొలైట్ గా చెప్పి చూసింది. మరో రోజు చేస్తే తిట్టేసింది. ఆయన ఏమైనా చేసుంటారేమోనని. ఆయన ఎక్కడుంటారు? ఆయన అడ్రస్ తెలుసా మీకు? నాకు బిజినెస్ ముఖ్యం. దారికి వస్తాడేమో చూడు, లేకపోతే లేపే. మూవ్ అసైడ్ మ్యాన్, వాట్స్ రాంగ్ విత్ యూ? నీతోనే రా మాట్లాడుతున్నాను. నువ్వేనా సైకోనా? గుద్దుంటే చచ్చిపోయిండే వాడివి. ఏయ్ నువ్వు. మీరా ఏం పాపం చేసిందిరా? మీరాకేమైంది? మీరాకి ఏమైంది? వెల్, నేను మీరాని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను, నిజమే. బట్ తన చాయిస్, నువ్వే. ఆ విషయం నాకు తెలిసాక నేను తనకి కాల్ చేయడం కూడా మానేశాను ఇంద్ర. ఎనీవే, ఏదైనా హెల్ప్ కావాలంటే లెట్ మీ నో. యా.